శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయములోని ఉత్తమ భక్తగుణములు తెలియచేసే 3వ దశకంలోని 7-8 శ్లోకాలను ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ శ్లోకంలో భగవంతుడు మనకు ఇచ్చిన ఈ శరీరాన్ని, ఇంద్రియాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎంతో ఆర్తితో ప్రార్థిస్తూ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నారు. 7వ శ్లోకం. విధూయ క్లేశాన్మే కురు చరణ యుగ్మం ధృతరసం భవత్ క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యా లోకే నయనమథ తే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే మే క్లేశాన్ విధూయ చరణయుగ్మం భవత్ క్షేత్ర ప్రాప్తౌ ధృతరసం కురు. నా యొక్క కష్టాలను అంటే రోగ బాధలను విధూయ సమూలంగా తొలగించి నయం చేసి చరణయుగ్మం నా 2 పాదాలను భవత్ క్షేత్ర ప్రాప్తౌ నీ పుణ్యక్షేత్రాలకు నడిచి రావటంలో ధృతరసం అమితమైన ఆసక్తి కలిగిన వాటిగా కురు చేయుము, అనుగ్రహించుము. కరం అపిచ తే పూజన విధౌ నా చేతులను కూడా నీ పూజా కార్యక్రమాలలో నిమగ్నమయ్యేలా చేయుము. నయనం భవన్ మూర్త్య ఆలోకే నా కళ్ళను నీ దివ్యమంగళ రూపాన్ని దర్శించడంలో ఆసక్తి కలవాటిగా చేయుము. ఆ తర్వాత ఘ్రాణం తే పాద తులసి పరిఘ్రాణే నా ముక్కును నీ పాదాలపై సమర్పించిన పవిత్రమైన తులసి ఆకుల సువాసనను పీల్చటంలో లగ్నం చేయుము. శ్రవణం అపి తే చారుచరితే నా చెవులను కూడా నీ అందమైన మధురమైన లీలలను వినడంలో లగ్నం చేయము. భగవంతుడికి ఒక అద్భుతమైన విన్నపాన్ని చేసుకుంటున్నారు భట్టతిరి గారు. మనం కూడా ఇలాగే భగవంతుడిని ప్రార్థించాలి. భగవంతుడు మనకు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? కేవలం ప్రాపంచిక సుఖాలు అనుభవించటానికి కాదు, ఆ స్వామిని సేవించి తరించటానికే అని ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. భట్టతిరి గారు కదలలేని వాతవ్యాధితో ఎంతో బాధపడుతూ గురువాయూరు చేరుకున్నారు. ఆయన స్వామిని నా రోగం తగ్గించు అని అడుగుతున్నారు. ఎందుకో తెలుసా? రోగం తగ్గితే మళ్ళీ ప్రపంచంలో పడి తిరగటానికి కాదు. స్వామి, నా కాళ్ళతో నడిచి గుడికి రావాలి, నా చేతులతో నీకు పూజ చేయాలి, నా కళ్ళతో నీ రూపాన్ని చూడాలి, నీ పాదాల చెంత ఉన్న తులసిని నా ముక్కుతో ఆఘ్రానించాలి అంటే వాసన చూడాలి, నా చెవులతో నీ కథలు వినాలి. ఇవన్నీ చేయాలంటే నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా. అందుకే నా ఇంద్రియాలన్నీ నీ సేవలోనే గడిపేలా నా రోగాన్ని తగ్గించు అని ఎంతో ఆర్తిగా వేడుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన ఈ శరీరాన్ని
ఎలా సద్వినియోగం చేసుకోవాలో, నిజమైన భక్తుడి ప్రార్థన ఎలా ఉండాలో ఈ శ్లోకం మనకు చెబుతోంది. విధూయ క్లేశాన్మే కురు చరణయుగ్మం ధృతరసం భవత్క్షేత్ర ప్రాప్తౌ కరమపి చ తే పూజన విధౌ భవన్మూర్త్యా లోకే నయనమథ తే పాదతులసీ పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే. ఓ గురువాయూరప్ప, నా ఈ రోగ బాధలు అన్నింటినీ సమూలంగా తొలగించు స్వామి. నా 2 పాదాలకు నీ పుణ్యక్షేత్రాలకు నడిచి వచ్చే ఆసక్తిని ప్రసాదించు. నా చేతులు నీ పూజా కార్యక్రమాలలో నిమగ్నమయ్యేలా చేయి. నా కళ్ళు నీ దివ్యమంగళ రూపాన్ని కళ్ళారా చూసి తరించేలా అనుగ్రహించు. నా ముక్కు నీ పాదాలపై ఉంచిన పవిత్రమైన తులసి ఆకుల సువాసనను పీల్చేలా చేయి. అలాగే నా చెవులు ఎల్లప్పుడూ నీ మధురమైన కథలను వినేలా అనుగ్రహించు. నా ఇంద్రియాలన్నీ నీ సేవలోనే తరించేలా నా వ్యాధిని నయం చేయి అని వేడుకుంటూ ఆర్తితో కీర్తిస్తున్నారు. విష్ణువు ఇష్టపడే పవిత్రమైన పత్రి అంటే ఆకు తులసి. ఇందులో ఉండే అనేక ఓషధీ లక్షణాలు వెనుకటి తరాలు తులసి మొక్కను ప్రతి పెరటిలోనూ పెంచేలా చేశాయి. 8వ శ్లోకం. ఈ శ్లోకంలో తన భరించగాని వ్యాధి బాధను మర్చిపోవాలంటే భగవంతుని దివ్య రూపం తన మనసులో నిరంతరం ప్రకాశించాలని ఎంతో ఆర్తితో ప్రార్థిస్తున్నారు. ప్రభూతాదివ్యాధి ప్రసభ చలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమరస చిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. ప్రభూత అంటే తీవ్రమైన, మిక్కిలి ఎక్కువైన, ఆదివ్యాధి, ఆధులు అంటే మానసిక వ్యధలు, వ్యాధులు అంటే శరీరానికి సంబంధించిన రోగాలు. మానసిక వ్యధలు మరియు శరీర రోగాల చేత ప్రసభ చలితే బలవంతంగా కలత చెందుతున్న మామక హృది నా మనస్సునందు పరమరస చిత్ రూపం, పరమానంద రసముతో మరియు స్వచ్ఛమైన జ్ఞానముతో నిండినటువంటి త్వదీయం తత్రూపం, నీ యొక్క ఆ దివ్యమంగళ స్వరూపము ఉదయాత్ ఉదయించుగాక. యథా తద్వారా అలా నీ రూపం నాలో ఉదయించడం వల్ల, నాలో ప్రకాశించడం వల్ల ఉదంచద్ రోమాంచ ఉప్పొంగుతున్న రోమాంచము కలవాడనై, ఉప్పొంగుతున్న పులకరింపు కలవాడనై గలిత బహుహర్ష అశ్రు నివహ ధారగా కారుతున్న అనేకమైన ఆనంద బాష్పాల సమూహము కలవాడనై దురుపశమ పీడా పరిభవాన్. దురుపశమ పోగొట్టుకోవడానికి సాధ్యం కాని పీడ, రోగబాధల వల్ల పరిభవాన్ కలుగుతున్న అవమానాలను విస్మర్యాసం నేను పూర్తిగా మర్చిపోదునుగాక. ఈ శ్లోకం నారాయణ భట్టతిరి గారి అంతులేని భౌతిక బాధకు, ఆయన ఆత్మలో ఉన్న అనంతమైన భక్తికి మధ్య ఒక పోరాటం జరుగుతోంది. అది కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ఆయన శరీరము భరించలేని వాత వ్యాధితో పీడించబడుతోంది, ఆది వ్యాధి. ఆ నొప్పుల వల్ల మనసు అటూ ఇటూ ఊగిసలాడుతోంది. మనసులో అంత బాధ ఉంటే భగవంతుని మీద ధ్యాస ఎలా కుదురుతుంది?
కాబట్టి భట్టయ్య గారు నాకు నొప్పి లేకుండా మందు ఇవ్వు అని అడగలేదు. స్వామి, నా రోగం ఎంత తీవ్రంగా ఉందో దానికంటే తీవ్రంగా నీ అద్భుతమైన రూపాన్ని నా మనసులో మెరిసేలా చేయి. నీ రూపాన్ని చూసి నా దేహం భక్తితో పులకించి కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతుంటే ఆ మైమరపులో నా ఒంటికి ఉన్న ఈ భయంకరమైన వ్యాధి బాధను నేను పూర్తిగా మర్చిపోతాను కదా అని ఎంతో ఆర్తిగా ప్రార్థిస్తున్నారు. భగవంతుని ధ్యానంలో, ఆయన నామస్మరణలో మునిగిపోతే ఎంతటి శారీరక బాధనైనా ఇట్టే మర్చిపోవచ్చని తన సొంత అనుభవంతో ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు. నిజమైన భక్తి కలిగించే పారవస్యం అలాంటిది. మరి ప్రభూతాధివ్యాధి ప్రసభచలితే మామక హృది త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్ ఉదంచద్రోమాంచో గలిత బహుహర్షాశ్రునివహో యథా విస్మర్యాసం దురుపశమ పీడా పరిభవాన్. ఓ గురువాయూరప్ప, తీవ్రమైన శారీరక మానసిక బాధల చేత నా మనస్సు ఎంతో కలత చెందుతోంది. నా మనస్సులో పరమానందంతో కూడిన నీ యొక్క ఆ దివ్యమంగళ రూపాన్ని ఉదయించేలా చేయి స్వామి. తద్వారా నా దేహమంతా భక్తితో పులకించి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలుతుంటే ఏమాత్రం ఉపశమనం కలగని నా భయంకరమైన ఈ రోగ బాధలను మరియు దానివల్ల కలిగే అవమానాలను నేను పూర్తిగా మర్చిపోతాను కదా అంటున్నాను. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.